హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇచ్చేసరికి పార్ట్ 118. ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కటి, ఆ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. పరిస్థితుల ప్రభావంతో విడిపోతే ఆ తర్వాత వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే కొద్ది రోజుల్లో మళ్ళీ వాళ్ళు ప్యాచప్ అయిపోతారు. కానీ ఒక్కసారి డివోర్స్ జరిగితే లైఫ్లో మరొకసారి డివోర్స్ విషయంలో తొందరపడ్డాను, తప్పు చేశాను అన్న ఫీలింగ్ కలిగిన ఇక తిరిగి చూసుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి కాదు, బాగా ఆలోచించి. ఎందుకంటే ఒక్కసారి ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి కొడితే అది కల్లోలమే సృష్టిస్తుంది. అంతా సద్దుమణిగాక ఆ రాయిని ఎంత వెతికినా బయటికి తీసుకురాలేం. అది గుర్తుపెట్టుకో వైభవ్ అని దేవాంశ్ అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, దూరం నుంచి నింగినేల కలుస్తుందేమో అనిపిస్తుంది. కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అలాంటి ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అనవసరంగా మనం వెతకడం తప్ప. నా లైఫ్లో కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఒక వయసులో ఆమెని చూసి ఇష్టపడ్డాను. కానీ మెచ్యూరిటీ వచ్చాక మా రిలేషన్కి కొంచెం టైం ఇవ్వాల్సింది. కానీ ఏది ఆలోచించకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాను. ఆ సిచ్యువేషన్ కూడా అలా వచ్చింది. ఎనీవేస్, నాకు మాత్రం ఇప్పుడు డివోర్స్ కావాలి. ఇంకా భరించాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రేమ, పెళ్లిలో పడి నా బిజినెస్ లైఫ్ని కూడా నేను కోల్పోతున్నాను. నా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు బిజినెస్లో. నేను వెనకబడిపోయాను. కానీ ఏ రోజు నేను ఇలా ఆలోచించలేదు. ఎందుకంటే మనం ఒకరి కోసం టైం స్పెండ్ చేయడం, ఒకరి కోసం సాక్రిఫైస్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ ప్రతిసారి ఒకవైపు నుంచే అంటే అది సాక్రిఫైస్ చేయడం కాదు, సర్వం కోల్పోవడం, ఒకరికి బానిసగా బతకడం అవుతుంది. అంతకంటే ముందు నేనేంటో, నాకు ఏం కావాలో తెలుసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో నేను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను అన్నాడు వైభవ్. ఆ మాటకి అంజలి అట్టుడికిపోయింది. బట్ అక్కడ తన వైపు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఈ టైంలో అర్చన కూడా తనని పిచ్చిదానిలాగా చూస్తారు తప్ప ఎవరు అయ్యో అనరు. అంజలికి అది కూడా బాగా తెలుసు. అందుకే సైలెంట్ గా ఉండిపోయింది. ఏంటి, డివోర్స్ తీసుకుంటాడా? తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే అని తన ఆలోచనతో నిజం చెప్పాలి అంటే చెప్పలేని యాటిట్యూడ్తో అనుకుంది అంజలి. ఇది వాడి లైఫ్. వాడికి ఏం కావాలో క్లారిటీ వచ్చాక మనం మాత్రం ఏం చేస్తాం బాబాయ్? ఏదో చిన్న సలహా అయితే ఇవ్వగలం. ఒకవేళ మనం ఎన్ని రకాలుగా చెప్పినా చివరికి వాడి లైఫ్లో సంతోషంగా ఉండేది వాడే కాబట్టి ఇక మనం వాడికి చెప్పి కూడా లాభం లేదు బాబాయ్. వాడికి ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు కూడా ప్రొసీడ్ అయిపోండి. ఎందుకంటే వాడు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, క్లారిటీతోనే ఉన్నాడు. ఇది మనం సంతోషించాల్సిన విషయం అన్నాడు దేవాంశ్ తేల్చేస్తూ. ఓకే నాన్న, ఓకే, నేను లాయర్తో మాట్లాడతా అన్నాడు హరి. అందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లే సైలెంట్గా ఉండిపోయారు. అందరూ కలిసి వైభవ్ని అడిగారు. మరి నా ఒపీనియన్ గురించి ఎవ్వరూ అడగరా? నేనేం ఆలోచిస్తున్నాను, ఎవరికి అవసరం లేదా అని గట్టిగా అడగాలి అనుకుంది అంజలి. కానీ అందరూ ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంజలి మాత్రం అలాగే నిలబడిపోయింది. కాసేపటికి మెయిడ్ వచ్చి, మేడం, మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తున్నారు అని చెప్తుంది. నాకు అవసరం లేదు అని కోపంగా మెయిడ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. పాపం తనని ఎవరూ పట్టించుకోలేదు. తనని పట్టించుకునే ఏకైక వ్యక్తి వైభవ్. అతను కూడా ఆమె మీద కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. ఇక అందరి డిన్నర్ కంప్లీట్ అవ్వగానే ఈషిక రాకీ రూమ్ లోకి వెళ్ళి టుమారో స్కూల్ ఉంది, త్వరగా లేవాలి, పడుకో అని చెప్పి ఉమకి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్ కి పాల గ్లాస్ తో వెళ్తుంది ఈషిక. బెడ్రూమ్ లో దేవాంశి కనిపించాడు. ఎక్కడ ఈయన అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూస్తే
రోలింగ్ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు దేవాంశ్. తన వెనకే వెళ్ళి, ఏంటండి అంత డీప్‌గా ఆలోచిస్తున్నారు? డిన్నర్ కూడా సరిగ్గా చెయ్యలేదు మీరు అని అడుగుతుంది ఈషిక. నాకు పెద్దగా ఆకలి లేదురా. అందుకే కొంచెం తిన్నాను. మరి నువ్వెందుకు సరిగ్గా తినలేదు? అడిగాడు దేవాంశ్. అదేం లేదు అని ఈషిక అనగానే, నువ్వు చాలా సెన్సిటివ్ ఈషిక, నాకు తెలీదా? ఇప్పుడు నీ బాధ మీ సిస్టర్ గురించి కాదు. నీ ఫ్రెండ్ వైభవ్ గురించి కూడా కాదు. నాకు తెలిసి హరి బాబాయ్ గురించి కదా? మీ ఐ కరెక్ట్? అని అడిగాడు దేవాంశ్. అవును. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా! ఇది వాళ్ళ లైఫ్. వాళ్ళే డిసిజన్ తీసుకోవాలి. మనం ఎంత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయినా ప్రేక్షక పాత్ర పోషించక తప్పదు ఇలాంటి విషయాలలో అంటుంది ఈషిక. "హ్మ్. మరి మీ సిస్టర్ మిమ్మల్ని ఏమి హెల్ప్ అడగలేదా ఈ విషయంలో?" అని డౌట్‌ఫుల్‌గా అడిగాడు దేవాంశ్. ఎవరు అంజలినా? అబ్బో! దాని గురించి అడక్కండి. ఈవినింగ్ నాతో మాట్లాడడానికి చాలా చాలా ట్రై చేసింది. కానీ నేను మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు తనకి. అయినా ఏదో అంది. నేను మాత్రం ఊరుకుంటానా? ఒకటికి 4 మాటలు అన్నాను. అప్పటికే వచ్చినట్టున్నాడు వైభవ్ కూడా. మా మాటలు వినేశాడు. బట్ దేవానినేమి తన పైన కోపం పెట్టుకొని తప్పుగా అనలేదు. ఉన్న విషయమే. తన మెంటాలిటీ ఎలాంటిదో తనకే మరొకసారి క్లియర్‌గా చెప్పాను. మొన్న జరిగిన కంపెనీ స్కామ్ ఇన్సిడెంట్‌లో కూడా నా మీద లేనిపోనివి క్రియేట్ చేసి మరి ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పేసింది. నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. పైగా ఇప్పుడు అక్క, అక్క అంటూ నా చుట్టూ తిరుగుతూ నన్ను బ్లేమ్ చేసింది. నిజానికి మీ ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే నన్ను ఏం చేసేవారో దేవా! అది ఊహించుకోలేను. కానీ గ్యారంటీగా మీ అంత నన్ను నమ్మేవారైతే కాదు. ఇంత జరిగాక కూడా నేను తనని నమ్ముతాను అనుకుంటుంది. అసలు ఇకపైన తనని నేను నమ్మనే నమ్మను. నేను మునుపటి ఇషికాని కాను. తన మాటలు ఈజీగా నమ్మడానికి అంటుంది ఇషిక సీరియస్‌గా. అబ్బో! చాలా ధైర్యం వచ్చేసిందే. పైగా మీ చెల్లెలు అంటే సెంటిమెంట్ కూడా చూపించట్లేదు. వాట్ ఏ వండర్! అన్నాడు దేవాంశ్ తన వైపు చూసి నవ్వుతూ. నాకు అలాగే అనిపిస్తుంది. ఫేస్ చేసింది నేను కదా! అంటుంది ఇషిక కోపంగా. లేదు, ఎక్కడ ఫేస్ చేశారు? పారిపోయారు కదా నాకు ఫేస్ చూపించకుండా అన్నాడు తనని ఇరిటేట్ చేస్తూ. ఇది కేవలం ఆమె మూడు మార్చడానికే అలా మాట్లాడుతున్నాడు దేవాంశ్. పారిపోయినా ఏం లాభం? మళ్ళీ తమరు తమ సైన్యంతో వచ్చి నన్ను చేస్తూ మరి పట్టుకున్నారు కదా! నేను మీతో గెలవలేను. కానీ అక్కడ పాలు ఉన్నాయి, తీసుకొని తాగండి. నాకు నిద్ర వస్తుంది అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది ఈషిక. అదేంటి మళ్ళీ నాకు కొత్తగా పాలు? ఈ పాలు నాకు వద్దు అన్నాడు దేవాంశ్ వెనకే వస్తూ. కొత్తగా ఏంటి? మీకున్న పాత అలవాటే కదా! డైలీ నైట్ పాలు తాగే పడుకుంటారు కదా! అంటుంది ఈషిక బెడ్‌షీట్ సర్దుతూ. అంతలో దేవాంశ్ ఆమె దగ్గరికి వచ్చి, నాకు కొత్త పాలు కావాలి అంటూ తన ఎద అందాలను చూస్తూ కన్ను కొట్టి మరీ అడిగాడు. అతని మాటకి కోపమంతా ఎగిరిపోయిందా? ఆ ప్లేస్‌లో సిగ్గు వచ్చి చేరినా కూడా కష్టంగా కంట్రోల్ చేసుకొని, "నీ మాటలకు అసలు అద్దు అదుపు లేకుండా పోతుంది" అని చిన్నగా అతని ఎదపై కొట్టింది. అబ్బా మెల్లిగా, ఇక్కడ ఒకరున్నారు జాగ్రత్త అన్నాడు తన ఎదని చూపిస్తూ దేవాంశ్. అవునా? ఎవరున్నారక్కడ? నవ్వుతూ అడిగింది ఈషిక ఈసారి. నా వెన్నెల అన్నాడు దేవాంశ్. అబ్బా కవిత్వం వచ్చేస్తుంది మీకు అంటూ బెడ్‌పై కూర్చుంది ఈషిక. ఆమె పక్కనే చేరిన దేవాంశ్, అబ్బబ్బా! ఎన్ని మాటలు ఇషిక! అసలు దయ లేదు ఈ దాసుని పైన అన్నాడు. అబ్బా! అన్ని మాటలు నేనేమన్నాను? అని అడిగింది ఈషిక నవ్వుతూ. ఫ్లాష్ బ్యాక్‌లో చాలా ఉన్నారు. మర్చిపోయినట్లున్నారు. కొత్త కొత్త జ్ఞాపకాలు చేసుకుంటుంటే పాతయి మర్చిపోవాల్సిందేలే అన్నాడు ఆమె వైపు కొంటెగా చూసి నవ్వుతూ దేవాంశ్. నీకు రొమాన్స్ ఎక్కువైపోతుంది. కానీ రేపు ఆఫీస్‌కి వెళ్ళేది ఉందా లేదా? అడిగింది ఆమె. మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళేది ఉంటే నైట్ రొమాన్స్ చేయడానికి ఏంటి ప్రాబ్లమ్? అయినా నువ్వు మరీ మనకి పెళ్ళై 10 ఏళ్ళు అయినట్లు మాట్లాడుతున్నావు. మనకి పెళ్ళై జస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇంకా స్పెషల్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ నైట్
అయ్యి జస్ట్ 1 డేనే అయ్యింది. ఈ లెక్కన నువ్వు నాకు కొత్త పెళ్లి కూతురు లాంటి దానివి. అర్థమవుతుందా? అని ఆ విషయం పక్కన పెడితే, ఇవాళ ఎలాగో సెకండ్ డే. రేపు నేను ఉండను. సింగపూర్ వెళ్తున్నాను. కాబట్టి నాకు కావాల్సినవి అన్నీ ఇప్పుడే ఫాస్ట్‌గా ఇచ్చేస్తే చాలా హ్యాపీ అన్నాడు దేవాంష్. అతను అలా అనగానే, అదేంటి? ఎందుకు వెళ్తున్నారు సింగపూర్? ఉన్న విషయం వదిలేసి ఆ విషయం అడిగింది ఇషిక. ప్రాజెక్ట్ తల్లి. ఆ మధ్య బిజినెస్ పేరు చెప్పి వైజాగ్ వచ్చి మీతో ఉన్నాను కదా! ఆ కాలం చాలా స్పీడ్‌గా గడిచిపోయింది. ఇక కొత్త ప్రాజెక్ట్ విషయమే మర్చిపోయాను నేను. తమరు ఎదురుగా ఉంటే నాకు ఏది గుర్తుండదు. అంతా తమరి దయ. సో దానికోసమే అర్జెంట్‌గా సింగపూర్ వెళ్ళాల్సి ఉంది. టుమారో ఎర్లీ మార్నింగ్. మేబీ మీరు నిద్ర కూడా లేవరేమో. బట్ నేను మాత్రం వెళ్తున్నాను. నిన్ను చాలా మిస్ అవుతానురా. అక్కడే ఉండాల్సి వస్తుంది 2 డేస్. కాబట్టి ఇప్పుడు నేను ఏం అడిగినా, ఏం చేసినా వద్దనకుండా అన్నీ ఇచ్చుకోవాలి అంటూ ఆమెని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇది మరీ బావుంది. అసలు మనకి 3 రాత్రులు కాలేదు. అప్పుడే ప్రయాణం పెట్టుకుంటే ఎలా? నన్ను అడగాలి కదా! అని సీరియస్‌గా అడిగింది ఇషిక. వాట్? అన్నాడు దేవాంష్ ఈషిక వైపు చూస్తూ. అవును. మర్చిపోయారా మీరు? నిన్న నైట్ మనకు ఫస్ట్ నైట్. ఇవాళ సెకండ్ డే. టుమారో నైట్ థర్డ్. ఆ తర్వాత ఎటైనా వెళ్ళండి అంటుంది సీరియస్‌గా. మై గాడ్! ఈషిక నువ్వేనా ఇది? అని సీరియస్‌గా అడిగాడు దేవాంష్. ఏ అంజలిలాగా కనిపిస్తున్నానా? లేకపోతే మీ షీలాలాగా కనిపిస్తున్నానా? కోపంగా అడిగింది ఈషిత. ఇప్పుడా రాక్షసుల పేర్లు ఏంటి? హాయిగా నా దేవతతో నేనుంటే. అయినా ఈ 3 నైట్స్ కాన్సెప్ట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఎవరు చెప్పారు మీకు? నానమ్మ? లేకపోతే పిన్నినా? అడిగాడు దేవాంష్. అబ్బా! ఇలాంటివి ఎవరు చెప్పరు స్వామి. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఎలా చెప్పాలి? ఆల్రైట్. నాకు అర్థమైనంత వరకు మీకు చెప్తాను. సరేనా? ఆ తర్వాత ఎందుకు, ఏంటి అని నా పైన క్వెషన్స్ రేజ్ చేయకండి. ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలీదు అంటుంది ఈషిక ఫేస్ అదోలా పెట్టుకొని. ఇక కంటిన్యూ చేస్తుంది. మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా అన్ని పద్ధతి ప్రకారమే జరిగాయి. అలా జరిపిస్తారు మీ నానమ్మ గారు అని ఈషిక అనగానే, అవును అన్నాడు దేవాంశ్. ఎప్పుడైతే నానమ్మ గారికి మన పెళ్లి బలవంతపు పెళ్లి అని తెలిసిందో మన మధ్య ఏమీ జరగలేదని కూడా ఆమెకు అర్థమైపోయింది. అది వేరే విషయం అనుకోండి. మొన్న నైట్ మన ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ నైట్ మనకు ఇక్కడ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. 1 నైట్ గడిచిపోయింది. ఇంకో 2 డే అంటే 2 నైట్స్ మీరు నాతో ఉండాల్సిందే అంది అతని షోల్డర్ పట్టుకొని. ఎప్పుడు ఏది అడగని ఈషిక తనని అలా అడుగుతూ ఉంటే నో చెప్పకుండా ఉంటాడా అతను? అయినా కూడా తనని కాస్త ఏడిపించాలి అని మనసులో అనుకుంటూ, నేను ఇలాంటి ఫార్మాలిటీస్ అస్సలు పట్టించుకోను అన్నాడు. మీరు పట్టించుకోకుండా నేను పట్టించుకుంటాను. మిమ్మల్ని మాత్రం బయటికి వెళ్ళనిచ్చేది లేదు అంటుంది ఈషిక ఖచ్చితంగా. బాబోయ్! అంటే రేపు కూడా నేను బలవంతంగా రొమాన్స్ చేయాలా మీతో? అడిగాడు దేవాంశ్. రేపు కూడా అంటే రోజు ఏమైనా నాతో బలవంతంగా చేస్తున్నారా? ఓ పెద్ద రెచ్చిపోతారు కదా నేను చూడగానే. అలాగే చేయండి. అయినా అలవాటు లేనట్లు బిల్డప్ ఇస్తున్నారేంటి? ఏంటి సంగతి? అప్పుడే బోర్ కొట్టేసానా? అడిగింది ఈషిక. దానికి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఇంత కోపంలో కూడా చాలా బాగున్నావు నువ్వు అన్నాడు. టుమారో నైట్ కూడా ఇలాగే ఉంటాను. అయినా నేనంటే మీకు ఇష్టమే కదా? అలిగినట్లుగా అడిగింది ఇషిక. ఇష్టం కాదు అన్నాడు దేవాంశ్ సీరియస్‌గా. అతని వైపు చూస్తూ అదేంటి? అని అడిగింది ఆమె డౌట్‌ఫుల్‌గా. వెంటనే దేవాంశ్ మీరంటే నాకు ప్రాణం ఇషిక. ఇష్టమనే మాట ఎప్పుడో మీ ముందు చిన్నదైపోయింది అన్నాడు దేవాంశ్. ఇక హ్యాపీగా అతని హగ్ చేసుకొని కౌగిట్లో కరిగిపోయింది ఇషిక. ఇక మొదలైంది అతని అల్లరి. ఎప్పుడో 2 గంటల తర్వాత ఆమె నుంచి పైకి లేచి రిలాక్స్‌గా పక్కన పడుకున్నప్పుడు ఆమె మెల్లిగా అతని ఎదపై చేరి అడిగింది. రేపు నైట్ నాతోనే ఉంటారు కదా అని. నీతో మళ్ళీ మళ్ళీ అడిగించుకుంటానా బంగారం? నిజం చెప్పాలి అంటే
4 డేస్ తర్వాత ఉంది సింగపూర్ ట్రిప్. నీకు తెలియని విషయం మరొకటి చెప్పనా? ఆ 3 నైట్స్ కాన్సెప్ట్ కూడా నాకు తెలుసు అని దేవాంశ్ నవ్వుతూ అనగానే వెంటనే అతని ఎదపై తన 2 చేతులతో కొట్టింది కోపంగా. అతను నవ్వుతూ ఆమె 2 చేతులు పట్టుకొని మరొకసారి దగ్గరికి లాక్కొని గట్టిగా ఆమె పెదాలను అతని పెదాలతో పెనవేశాడు. చాలా ఫోర్స్‌గా దేవాంశ్. నెక్స్ట్ డే మార్నింగ్ రాకీ అప్పుడే స్కూల్‌కి స్టార్ట్ అయ్యాడు. ఇక అతనికి బాయ్ చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తూ ఉండగా అప్పుడే వచ్చిన సుశాంత్, "వదినా, మీరు వైజాగ్ వెళ్ళే ముందు ఐ మీన్ ఆఫీస్‌లో స్కామ్ జరగకముందు మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది?" అని అడిగాడు. అందరూ ఆశ్చర్యంగా సుశాంత్ వైపు చూశారు. షర్మిల, పద్మజలు కూడా ఉన్నారు అక్కడ. వెంటనే ఇషిక తన ఫోన్ చెక్ చేసుకొని 7,48,000 అని చెప్పింది. ఈషిక. వెంటనే ఎందుకురా అని సుజిత అడిగింది. అంత డబ్బు ఎక్కడిదో ఈషిక దగ్గర అని అనుమానంగా అడిగింది షర్మిల కూడా. ఆ మాటకి ఈషిక ఏదో చెప్పబోతుంటే తను ఇదివరకు మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేసేది. తన సాలరీ ఆ టైంలోనే 40,000 అంటూ షర్మిల వైపు చెప్పిన దేవాంశ్ వెంటనే తన చూపుని సుశాంత్ వైపు తిప్పి, ఈషిక రాకీ ఆపరేషన్ కోసం సేవ్ చేసుకున్న మనీ అది. ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు? అని సీరియస్ గా దేవాంశ్ సుశాంత్ని అడిగాడు. అది అన్నయ్య, వదిన అకౌంట్లోకి ఎప్పుడైతే 13 కోట్లు క్రెడిట్ అయ్యిందో, వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నైట్ ఆమె అకౌంట్ నుంచి ఆ డబ్బు వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, అందులో 13 కోట్లు మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. 13,07,48,000 మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అంటే వదిన మనీ కూడా వెళ్ళిపోయింది అకౌంట్ నుంచి. నీకు అర్థమవుతుందా? అనగానే అర్థమైంది అన్నట్లుగా తల ఊపాడు దేవాంశ్. మరి వదిన, మీరు మనీ ఎందుకు చెక్ చేసుకోలేదు? అని సుశాంత్ అడగగానే, అది సుశాంత్, నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి నేను పర్సనల్‌గా ఓపెన్ చేసుకున్నది. మరొకటి మన కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు కంపెనీ వైపు నుంచి ప్రొవైడ్ చేసిన అకౌంట్ ఒకటి. సో, కంపెనీ అకౌంట్‌లోనే రాకీ సర్జరీకి అవసరమైన డబ్బుని నేను సేవింగ్స్‌గా ఉంచుకుంటాను. దాంతో ఎలాంటి లావాదేవీలు కూడా జరపను. ఆల్రెడీ ఉన్న పాత అకౌంట్‌కి ప్రైమరీగా పెట్టుకొని అక్కడి నుంచే యూపీఐ ద్వారా నా పర్సనల్‌గా యూజ్ చేసుకుంటాను. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ అకౌంట్‌ని నేను చెక్ చేసుకోను. ఆ రోజు కూడా నువ్వు అడిగితే నేను ఇదే విషయం చెప్పాను. నేను చెక్ చేసుకోలేదు సుశాంత్ అని. నీకు గుర్తుందా? అని ఇషిక అడగగానే, అంతా గుర్తుంది వదిన. నేనేమీ మర్చిపోలేను. ఐ నో నేను మీకు సారీ చెప్పలేదు. బట్ ఏ రోజు చెప్తానో తెలుసా? దీని వెనకాల ఎవరున్నారు? మన అందరికీ తెలిసిన రోజు వాళ్ళ తాత తీశాక నీకు సారీ చెప్తాను. అప్పుడే నా ఈ గిల్టీ ఫీలింగ్ పోతుంది అన్నాడు సీరియస్‌గా సుశాంత్. నువ్వు చెప్పాలని ఏమీ లేదు సుశాంత్. అలా వచ్చింది సిట్యుయేషన్. కానీ ఒక్కటి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను అని ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తూ ఈషిక, నేను మిమ్మల్ని నా వాళ్ళు అని నమ్ముతున్నాను. అదే విధంగా మీరు కూడా నన్ను నమ్మితే చాలు. ఇంతకంటే మీ నుంచి నేను ఏమి ఎక్కువ కోరుకోను అంటుంది ఈషిక కన్నీళ్లతో. ఇది బాగానే యాక్టింగ్ చేస్తుంది ఏంటి చిన్నొదిన అని షర్మిల మెల్లిగా పద్మిజతో అంటుంది. దీని యాక్టింగ్ తర్వాత ముందు సోమేష్‌కి కాల్ చేసి కంపెనీ స్కామ్ విషయంలో ఏం చేశాడో అడగాలి. లేకపోతే వాడితో పాటు మనం కూడా పట్టుబడిపోతాం అని టెన్షన్ అవుతుంది పద్మజ. అది కరెక్టే చిన్నొదిన. కానీ నేనైతే ఏమీ చేయలేదు ఈ విషయంలో అని షర్మిల అనగానే సీరియస్‌గా చూసింది పద్మజ. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.